హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీసా. ఈరోజు టాపిక్లో మనము మెటలర్జీలో వాడేటువంటి ఇంపార్టెంట్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో మనము ఇక్కడ ఈ ప్రాసెస్లో మీకు ఖచ్చితంగా ఒక 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ లేకపోతే కనుక ఫర్నేస్ వచ్చేటప్పటికల్లా 4 మార్క్స్ కానీ గ్యారంటీగా వస్తుంది. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్, నాకు చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ మెమరైజింగ్ కూడా ఏం అవసరం లేదు. ఒకసారి పూర్తిగా వీడియోని చూస్తే కనుక మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈ టాపిక్స్ నుంచి మీరు ఈజీగా ఆన్సర్ చేసే విధంగా మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో మనకి ఈ మెటలర్జీలో వాడేటువంటి ప్రాసెస్లు ఈ టాపిక్ వరకు మనకైతే కనుక ఏమేమి ప్రాసెస్ ఉంటాయి అంటే కనుక మొట్టమొదటేమో స్మెల్టింగ్, ఆ తర్వాత రోస్టింగ్, ఆ తర్వాత ఫ్లెక్స్, ఆ తర్వాత ఏమో మనకి క్యాల్సినేషన్ అండ్ ద ఫిఫ్త్ వన్ ఏమో ఫర్నేస్. ఈ 5 టాపిక్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దాంట్లో మొట్టమొదటిది వచ్చేటప్పటికల్లా స్మెల్టింగ్. ఈ స్మెల్టింగ్ అంటే ఏంటి అంటే కనుక ఈ స్మెల్టింగ్ని మొట్టమొదట మనము దీన్ని ఇక్కడ స్మెల్టింగ్ గురించి అడిగినప్పుడు మీరు స్టెప్ బై స్టెప్గా కొన్ని పాయింట్స్ రాయాలి. ఆ పాయింట్స్ మనము వరుసగా డిస్కస్ చేస్తూ ఉందాం. మొట్టమొదట మనము ఈ ప్రాసెస్లో వాడేటువంటి ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే కనుక ఫస్ట్ వన్ వాట్ వీ విల్ యూజ్ స్మెల్టింగ్. ఈ స్మెల్టింగ్ అంటే మనం అనగానే స్మెల్టింగ్ గురించి రాయండి అన్నప్పుడు వెంటనే మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గుర్తు రావాలి. ఏంటంటే అది ఈ స్మెల్టింగ్ ఈజ్ ఏ పైరోకెమికల్ ప్రాసెస్. స్మెల్టింగ్ ఈజ్ ఏ పైరోకెమికల్ ప్రాసెస్ అంటాం దీన్ని. ది ఫస్ట్ పాయింట్ కింద రాసుకోండి. ఇట్ ఈజ్ ఏ పైరోకెమికల్ లేకపోతే కనుక మనము ఇక్కడ పైరో అంటే ఏంటి, హీట్. అందువల్ల దీన్ని మనం ఇంకే అనుకుంటాం థర్మోకెమికల్ ప్రాసెస్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. థర్మోకెమికల్ ప్రాసెస్. సో ఫస్ట్ పాయింట్ ఏం రాయాలి, స్మెల్టింగ్ అనేది ఏ ప్రాసెస్ రాయాలి. దాంతోపాటుగా పైరో అన్నా లేకపోతే కనుక ధర్మో అన్న మీనింగ్ ఏంటో రాసుకోండి. అది ధర్మో అన్న మీనింగ్ ఏమొస్తుంది అంటే కనుక హీటింగ్ అని వస్తుంది. సో ఇది మొట్టమొదటి రాయాల్సినటువంటి పాయింట్. ఆ తర్వాత ఇక్కడ మనము ఇంకా దీని గురించి డిస్కస్ చేద్దాం. పైరోకెమికల్ ప్రాసెస్. దీన్ని పైరోకెమికల్ ప్రాసెస్ అని ఎందుకంటాం, ఎందుకంటే ఈ స్మెల్టింగ్ మొత్తం కూడా చాలా హై టెంపరేచర్ దగ్గర ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందువల్ల మనం దీన్ని థర్మోకెమికల్ ప్రాసెస్ లేకపోతే కనుక పైరోకెమికల్ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఈ మనకి ఈ స్మెల్టింగ్ మొత్తం కూడా 2 స్టెప్స్లో బేస్ అయి ఉంటుంది. దాంట్లో మొట్టమొదటి స్టెప్ ఏమో ఫ్యూయల్, ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఏమో దాన్ని ఫ్లక్స్ అని చెప్పేసి అనుకుంటాం. మొట్టమొదట ఇది ఇక్కడ టర్మ్స్ ఏంటివి, దీంట్లో దిస్ డిపెండ్స్ ఆన్ దిస్ ఎగ్జిక్యూట్స్ ఇన్ 2 వేస్. అండ్ దాంట్లో మొట్టమొదటిది ఏంటి అంటే కనుక మొట్టమొదట మనము ఫ్యూయల్ని తీసుకుంటాం. ఫ్యూయల్ పర్పస్ ఏంటి, ఫ్యూయల్ పర్పస్ ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఓర్ని మనము హీట్ చేయడానికి ఈ ఫ్యూయల్ని వాడుకుంటూ ఉంటాం. సో ఈ ఫ్యూయల్కి ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుంటాం, జనరల్గా ఇక్కడ ఫ్యూయల్ని కార్బన్ని తీసుకుంటాం. దీన్ని గ్రాఫైట్ పౌడర్ అని చెప్పి లేకపోతే కనుక ఏదైనా సరే కార్బన్ పౌడర్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో ఫ్యూయల్ కింద మనం ఏం వాడతాం అంటే కనుక గ్రాఫైట్ పౌడర్ని వాడుకుంటాం. దానికి సింబల్ వచ్చేటప్పటికల్లా కార్బన్ సి వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇంకా న్యూ టర్మ్ ఒకటి నేర్చుకోబోతున్నాం. దాన్నే మనం ఏమనుకుంటామంటే ఫ్లక్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఫ్లక్స్ అంటే ఏంటి, ఫ్లక్స్ అంటే కనుక మనం ఏదైతే మనము ఒక ఓర్ తీసుకుందాం, ఆ ఓర్లో నుంచేసి మనము ఇంప్యూరిటీస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. పక్కన పంపించేసి మనము మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఈ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మనము ఇంప్యూరిటీస్ ఉన్నాయి కదా, ఈ ఇంప్యూరిటీస్కి అవాయిడ్ చేయడం కోసం మళ్ళీ మనం యాడ్ చేసేటువంటి సబ్స్టాన్స్నే ఫ్లక్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఫ్లక్స్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్లక్స్, ఫ్లక్స్ ఈజ్ ద సబ్స్టాన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద ఇంప్యూరిటీస్. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఫ్లక్స్నే మనం ఇంకా ఏమనుకుంటామంటే ఇంప్యూరిటీస్ యాడెడ్ టు ద ఓర్ టు రిమూవ్ ద ఇంప్యూరిటీస్. అంటే ఇది ఎలా వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక ఓర్ తీసుకుందాం. ఈ ఓర్లో మనకి ఏంటంటే మెటల్ ఉంటుంది, దాంతోపాటుగా ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి. మెటలు ఆ తర్వాత ఇంప్యూరిటీస్ ఉంటాయి. సో మనకి ఈ మెటలు ఇంప్యూరిటీ ఉన్నప్పుడు ఈ ఇంప్యూరిటీని తీసివేయాలంటే కనుక మనం జనరల్గా ఎప్పుడైతే హీట్ చేస్తే కొన్ని ఇంప్యూరిటీస్ వెళ్ళిపోతాయి. కానీ కొన్ని ఇంప్యూరిటీస్ ఏ ప్రాసెస్లో కూడా అవి వాటిలో నుంచేసి రిమూవ్ కావు. అప్పుడు ఏం చేస్తాం, దానికి ఏదైనా సరే ఒక ఫ్లక్స్ని యాడ్ చేస్తాం. అంటే ఈ ఫ్లక్స్ అనే దానికి ఏ ప్రాపర్టీ ఉంటుంది, ఈ ఇంప్యూరిటీస్తో రియాక్ట్ అయ్యేటువంటి ప్రాపర్టీ ఉంటుంది. సో అప్పుడేమవుతుంది, ఇది మెటల్తో రియాక్ట్ కాదు ఫ్లక్స్ అనేది,
ఓకే, ఆ ఇంప్యూరిటీతో రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్లక్స్ ఇంప్యూరిటీస్ రెండు కలిసేసి మనకి మళ్ళీ ఒక ఇంప్యూరిటీ అనేది వచ్చేస్తుంది. దా ఇంప్యూరిటీని మనము స్లాగ్ అని చెప్పేసి అనుకుంటాం. స్లాగ్ అంటే ఏంటి? స్లాగ్ అంటే కనుక ద ఇంప్యూరిటీస్ విచ్ ఆర్ అబ్టైన్డ్ ఇన్ స్మెల్టింగ్ ప్రాసెస్. స్మెల్టింగ్ ప్రాసెస్లో వచ్చేటువంటి ఇంప్యూరిటీస్నే మనము స్లాగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మెటల్ సెపరేట్ అవుతుంది, దాంతోపాటుగా ఇక్కడ స్లాగ్ సెపరేట్ అవుతుంది. అది దేనివల్ల జరుగుతుంది? ఫ్లక్స్ ద్వారా జరుగుతుంది. అందువల్ల ఈ ఫ్లక్స్ అంటే మనం ఏమనుకోవాలి, అప్పుడు ఇంప్యూరిటీ అనుకోవచ్చు, లేకపోతే కనుక ద సబ్స్టెన్స్ విచ్ వీఆర్ యాడింగ్ to the ore to remove the impurities in the smelting process. స్మెల్టింగ్ ప్రాసెస్లో ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి మనము ఓర్కి యాడ్ చేసేటువంటి సబ్స్టాన్స్ని మనము ఫ్లక్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, జనరల్గా ఫ్లక్స్ కింద మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకుంటాం అంటే కనుక కాల్షియం కార్బోనేట్, లైమ్స్టోన్ అంటాం దీన్ని. కాల్షియం కార్బోనేట్ని మనము ఫ్లక్స్ కింద తీసుకుంటాం. ఇట్లా మనకి ఫ్లక్స్ తీసుకున్నప్పుడు మనకి ఈ ప్రాసెస్ ద్వారా మనకి జరుగుతుంది అనమాట. జనరల్గా ఆ తర్వాత దీని మొత్తాన్ని కూడా స్మెల్టింగ్ని మనము ఏ ఫర్నేస్లో వాడుకుంటాం అంటే కనుక ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ వరకు మీకు 2 ఫర్నేస్ల గురించి తెలిసి ఉండాలి. దాంట్లో మొట్టమొదటిదేమో రివర్బరేటరీ ఫర్నేస్, రెండోదేమో బ్లాస్ట్ ఫర్నేస్. ఇక్కడ జనరల్గా మనకి స్మెల్టింగ్ కోసం బ్లాస్ట్ ఫర్నేస్ని మనం వాడుకుంటాం. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ అంటే కనుక సో విచ్ ఫర్నేస్ ఈజ్ యూజ్డ్? బ్లాస్ట్ ఫర్నేస్ ఈజ్ యూజ్డ్. సో ఇక్కడ బ్లాస్ట్ ఫర్నేస్లోకి వచ్చేప్పటికల్లా మనకి ఏమవుతుంది, మనకి బ్లాస్ట్ ఫర్నేస్లో ఏం చేస్తామంటే ఇక్కడ మొట్టమొదట ఒక ఓపెన్ ఉంటుంది. ఆ ఓపెన్లో మనకేంటంటే మనము ఈ మెటల్ ఓర్ని మనం తీసుకుంటాం. ఆ తర్వాత దానికి కోక్ని యాడ్ చేస్తాం, దాన్ని ఫ్యూయల్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ కోక్ ప్రెజెన్స్లో అక్కడ ఏమవుతుంది, బాగా ఈ ఓర్ అనేది హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవుతుంది. అందువల్ల టెంపరేచర్ బాగా రేజ్ అవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కోక్ వల్ల అక్కడ ఉన్నటువంటి ఓర్ అంతా కూడా మోల్టెన్ స్టేట్లోకి వస్తుంది. ఆ టైంలో మనం ఫ్లక్స్ని యాడ్ చేస్తాం. ఫ్లక్స్ని యాడ్ చేసినప్పుడు అప్పుడేమవుతుందంటే ఆ ఫ్లక్స్ ఈ ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీతో కలిసిపోయి స్లాగ్ లాగా ఒక పక్కకు వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ప్యూర్ మెటల్ ఏమో ఇంకో పక్కకు వస్తుంది. ఈ రెండు కూడా మోల్టెన్ స్టేట్లోనే ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్. స్మెల్టింగ్ ప్రాసెస్లో మెటల్ అనేది ఎలా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, అది మోల్టెన్ స్టేట్లో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, అది రాసుకోవాలి. వాట్ ఈస్ దట్? అండ్ మెటల్ ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ మోల్టెన్ స్టేట్. మోల్టెన్ స్టేట్ అంటే లిక్విడ్ మెటల్ని మోల్టెన్ స్టేట్ అని చెప్పేసి అనుకుంటారు. ఈవెన్ స్లాగ్ ఆల్సో ఇన్ మోల్టెన్ స్టేట్ అని చెప్పేసి రాసుకోవాలి. ఓకేనా, మనకి ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. ఇది బ్లాస్ట్ ఫర్నేస్లో జరుగుతుందని చెప్పేసి అనుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఈ బ్లాస్ట్ ఫర్నేస్లో జరిగేటువంటి ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ బ్లాస్ట్ ఫర్నేస్లో మనకి ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే కనుక అది ఒకసారి డిస్కస్ చేద్దాం. దీంట్లో మొట్టమొదట చూడండి, ఈ బ్లాస్ట్ ఫర్నేస్లో మొట్టమొదట మనము ఏం యాడ్ చేసాం, అక్కడ ఉన్నటువంటి కోక్కి హై టెంపరేచర్ని సప్లై చేసాం. అప్పుడేమవుతుంది, ఇక్కడ ఈ కోక్ వచ్చేటప్పటికల్లా ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వటం వల్ల ఇదేమవుతుంది, కార్బన్ మోనాక్సైడ్గా మారుతుంది. ఇక్కడ ఈ కార్బన్ మోనాక్సైడ్గా మారిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ ఏం చేస్తుంది, మన టార్గెట్ ఏం తీసుకుందాం అంటే కనుక ఇక్కడ మనము హెమటైట్ని తీసుకుందాం. సో హెమటైట్ ఫార్ములా మనకి ఏమొస్తుంది, Fe2O3. ఈ హెమటైట్లో నుంచేసి ఐరన్ ఎక్స్ట్రాక్ట్ చేయటం అన్నది మన టార్గెట్. దానికోసం ఏమవుతుంది, మొట్టమొదట కోక్తో మనము ఫర్నేస్లో మొట్టమొదట కోక్ని సప్లై చేస్తాం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది. కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడిన తర్వాత ఈ కార్బన్ మోనాక్సైడ్కి ఏం చేస్తాం, ఈ హెమటైట్కి ఎక్స్పోజ్ చేస్తాం. అప్పుడు కార్బన్ మోనాక్సైడ్ యాడ్ చేయటం వల్ల ఇదేమవుతుంది, ఐరన్ గాను ఆ తర్వాత కార్బన్ డయాక్సైడ్ గాను విడిపోతుంది. సో మనకి ఇక్కడ ఐరన్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మనము ఇక్కడ దానికి ఫ్లక్స్ యాడ్ చేసాం కదా, ఆ ఫ్లక్స్ ఏమవుతుంది, ఈ ఫ్లక్స్ ఏం చేస్తుంది, ఫ్లక్స్ని CaCO3 అని చెప్పేసి అనుకుందాం. ఈ ఫ్లక్స్ ఏమవుతుంది, ఈ ఫ్లక్స్ CaO గాను హీట్ చేస్తాం. బాగా హీట్ చేయటం వల్ల CaO గాను CO2 గాను మారిపోతుంది.
అక్కడ ఉన్నటువంటి ఈ సిఏఓ ఏం చేస్తుంది, ఈ సిఏఓ ఇక్కడ ఉన్నటువంటి ఇంప్యూరిటీ ఒకటి ఉంటుంది. ఇంప్యూరిటీ మనకి ఒకవేళ దీంట్లో కనుక సిలికాన్ డయాక్సైడ్ అనేటువంటి ఇంప్యూరిటీ ఉందనుకోండి, దాన్ని సిలికా అని చెప్పేసి కూడా అనుకుంటాం. అప్పుడు SiO2 ఉందనుకోండి, ఈ మొత్తం కలిసి మనకి ఏం ఏర్పడుతుంది, కాల్షియం సిలికేట్ CaSiO3. ఇదే మనం దీన్ని అనుకుంటామంటే స్లాగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ మనకి కాల్షియం ఆక్సైడ్ అనేది ఇక్కడ ఇదేమవుతుంది, ఈ ఫ్లక్స్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనం దీన్ని కూడా మన ఫ్లక్స్ కింద మనం కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని. సో మనకి ఈ విధంగా ఫ్లక్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్లక్స్ని మనము యాడ్ చేసినప్పుడు అది కాల్షియం సిలికేట్గా మారిపోతుంది. ఓకే, మనకి ఈ విధంగా ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి రియాక్షన్లో మనకి ఫ్లక్స్ నుంచేసి ఇక్కడ స్లాగ్ అనేది సెపరేట్ అవుతుంది. ఈ స్లాగ్ సెపరేట్ అవుతుంది, దాంతోపాటుగా మనకి ఉన్నటువంటి ఈ మెటల్ కూడా మనకి మోల్టెన్ స్టేట్లో సెపరేట్ అయిపోతుంది. సో మనకి ఆ విధంగా మనకు కావాల్సినటువంటి మెటల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ని ఏమంటారంటే స్మెల్టింగ్ అని చెప్పేసి అనుకుంటారు. సో స్మెల్టింగ్ గురించి రాయమన్నప్పుడు ఈ ఈక్వేషన్స్ కూడా మీరు రాయాలి. దాంట్లో మొట్టమొదట స్మెల్టింగ్ అంటే ఏంటి, స్మెల్టింగ్ ఈజ్ ఏ థర్మోకెమికల్ ప్రాసెస్, లేకపోతే కనుక పైరోకెమికల్ ప్రాసెస్, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత సెకండ్ పాయింట్, స్మెల్టింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ 2 ప్రాసెస్. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే కనుక మనకి దాంట్లో ఫ్యూయల్ ఉంటుంది, ఆ తర్వాత రెండోదేమో ఫ్యూయల్తో పాటుగా మనము ఫ్లక్స్ని కూడా యాడ్ చేస్తాం. ఫ్యూయల్ దేనికోసం యాడ్ చేస్తామంటే ఓర్ని మండించడం కోసం. సో టు బర్న్ ద ఓర్ వీఆర్ యూజింగ్ ద కోక్. ఆ తర్వాత మళ్ళీ దాంట్లో ఓర్లో ఉండేటువంటి ఇంప్యూరిటీని రిమూవ్ చేయడం కోసం మనము ఫ్లక్స్ని కూడా యాడ్ చేస్తాం. ఈ ఫ్లక్స్ అంటే ఏంటి, యాడెడ్ సబ్స్టాన్సెస్ టు రిమూవ్ ద ఇంప్యూరిటీస్ ఇన్ ద ఓర్. లేకపోతే మనం ఇంకా ఏమనొచ్చు అంటే యాడెడ్ ఇంప్యూరిటీస్ అని కూడా అనొచ్చు. యాడెడ్ ఇంప్యూరిటీస్ టు రిమూవ్ ద ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద ఓర్ అని కూడా అనుకోవచ్చు. ఆ తర్వాత రెండు ప్రాసెస్లు ఎక్కడ జరుగుతాయి, జనరల్గా ఈ స్మెల్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది, స్మెల్టింగ్ అనేది జనరల్గా బ్లాస్ట్ ఫర్నేస్లో జరుగుతూ ఉంటుంది. బ్లాస్ట్ ఫర్నేస్లో చాలా హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే మనకున్న చూసినటువంటి ప్యూర్ మెటల్ మనకి ఎలా వస్తుంది అంటే కనుక మోల్టెన్ స్టేట్లో వస్తుంది. దాంతోపాటుగా ఇంప్యూరిటీ కూడా ఏ స్టేట్లోకి వస్తుంది, మోల్టెన్ స్టేట్లోకి వస్తుంది. సో ఈ విధంగా మన ఈక్వేషన్స్ కూడా రాసుకోవాలి. దిస్ ఆల్ అబౌట్ ద స్మెల్టింగ్. ఆ తర్వాత మనకి రెండో స్టెప్ తీసుకుందాం, దాన్నే మనము రోస్టింగ్ అని చెప్పేసి అనుకుందాం. రోస్టింగ్. సో రోస్టింగ్ అంటే ఏంటి అనగానే మనకి ఫస్ట్ డెఫినేషన్ రాసుకోవాలి. రోస్టింగ్కి ఫస్ట్ డెఫినేషన్, రోస్టింగ్ అంటే ఏంటి, బర్నింగ్ ఆఫ్ ఎ ఓర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. ఒక ఓర్ను తీసుకొని ఆ ఓర్లోకి మనము ఎక్కువ మొత్తంలో మనం కనుక ఎయిర్ పంపిస్తే దాన్నే మనం ఏమనుకుంటామంటే రోస్టింగ్ అని చెప్పేసి అనుకుంటాం. బర్నింగ్ ఆఫ్ ఓర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ యాజ్ అ రోస్టింగ్. ఈ రోస్టింగ్ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది అంటే కనుక రోస్టింగ్ జనరల్గా చాలా ఇంపార్టెంట్. ఇది కానీ లేకపోతే కనుక ఇప్పుడు చెప్పబోతుంది కానీ చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో వస్తుంది. ఏముంటుంది, రోస్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే కనుక రోస్టింగ్ అనేది రివర్బరేటరీ ఫర్నేస్లో జరుగుతుంది. రివర్బరేటరీ ఫర్నేస్లో జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్. స్మెల్టింగ్ ఏ ఫర్నేస్లో జరుగుతుంది, స్మెల్టింగ్ ఏమో మనకి బ్లాస్ట్ ఫర్నేస్లో జరుగుతుంది. ఈ రోస్టింగ్ అయితే కనుక రివర్బరేటరీ ఫర్నేస్లో జరుగుతుంది. ఈ రివర్బరేటరీ ఫర్నేస్లో జరిగినప్పుడు మనకి ఇక్కడ మనము దీంట్లో నుంచేసి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మనము ఏ ప్రాసెస్ని వాడుకుంటూ ఉంటాం అంటే కనుక, సరే ఒక్క నిమిషం అన్న, స్మాల్ డిస్టర్బెన్స్. అండ్ ఇక్కడ మనకి రోస్టింగ్ ఉంటుంది. రోస్టింగ్ అంటే మనం ఏం డెఫినేషన్ తీసుకోవాలి, బర్నింగ్ ఆఫ్ ఎ ఓర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్, ఏదైనా సరే మనకి రోస్టింగ్ కింద వస్తుంది. రోస్టింగ్ ఎక్కడ జరుగుతుంది, రివర్బరేటరీ ఫర్నేస్లో జరుగుతుంది. దీనికోసం మనం ఏం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, జింక్ బ్లెండ్ తీసుకుందాం. జింక్ బ్లెండ్ ఎగ్జాంపుల్ కింద మనం ఏం తీసుకోవచ్చు అంటే జింక్ బ్లెండ్ తీసుకున్నాం అనుకోండి. జింక్ బ్లెండ్ తీసుకున్నప్పుడు మనకి జింక్ బ్లెండ్ కింద ఏమవుతుంది, జెడ్ఎన్ఎస్ కనుక ఆక్సిజన్తో మనము రియాక్ట్ చేసామనుకోండి, అప్పుడేమొస్తుంది, జింక్ ఆక్సైడ్ గాను ఆ తర్వాత SO2 గాను ఏర్పడుతుంది. సో SO2 అట్మాస్ఫియర్లోకి అది ఏమవుతుందంటే ఎస్కేప్ అవుతుంది. ఆ తర్వాత జింక్ ఆక్సైడ్ని మనము ఫర్దర్గా ఇంకా బాగా హీట్ సప్లై చేసామనుకోండి, అప్పుడేమవుతుంది, జింక్ గాను ఆక్సిజన్ గాను సెపరేట్ అవుతుంది. ఈ విధంగా మనం జింక్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే రోస్టింగ్ అని చెప్పేసి అనుకుంటాం. సో రోస్టింగ్ గురించి అడిగినప్పుడు మొట్టమొదట ఇది కూడా మళ్ళీ మనం ఇంకేం తీసుకుంటామంటే దిస్ వన్ ఆల్సో పైరోకెమికల్ ప్రాసెస్. దీన్ని పైరోకెమికల్ ప్రాసెస్ అని చెప్పేసి మనం ఎందుకంటాం,
ఇక్కడ కూడా మనం హీట్ సప్లై చేస్తున్నాం కదా, అందువల్ల దీన్ని పైరోకెమికల్ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ ఇంకో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఇక్కడ మనము సప్లై చేసేటువంటి హీటు మన బ్లాస్ట్ ఫర్నేస్లో సప్లై చేసేంత హీట్ ఉండదు. దాంతో రిలేటివ్గా కంపేర్ చేసుకుంటే తక్కువ మొత్తంలోనే హీట్ సప్లై చేస్తాం. అందువల్ల మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయ్యేటువంటి మెటల్ మనకి ఏ స్టేట్లో వస్తుంది అంటే కనుక సాలిడ్ స్టేట్లో వస్తుంది. ఎక్స్ట్రాక్ట్ అయ్యే మెటల్ సాలిడ్ స్టేట్లో వస్తుంది. ఇది బాగా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒకసారి కంపారిజన్ చూద్దాం. ఈ కంపారిజన్ చూస్తే మొట్టమొదట స్మెల్టింగ్ అనేది పైరోకెమికల్ ప్రాసెస్, ఇక్కడ బ్లాస్టింగ్, ఇక్కడ రోస్టింగ్ కూడా పైరోకెమికల్ ప్రాసెస్. ఈ స్మెల్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ టెంపరేచర్, ఇక్కడైతే కనుక ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. ఇక్కడ మనము స్మెల్టింగ్లో మనం చేసేటువంటి ప్రాసెస్ మనం ఏమేమి వాడతాం? ఇక్కడ కోక్ని, ఆ తర్వాత మళ్ళీ ఫ్లక్స్ని వాడతాం. కానీ ఇక్కడ కేవలము ఎయిర్ మాత్రమే వాడతాం, ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ని సప్లై చేస్తాం అంతే. ఆ తర్వాత స్మెల్టింగ్లోకి వచ్చేటప్పటికల్లా మెటలు ఏ ఫామ్లో అవైలబుల్ అవుతుంది? స్మెల్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? స్మెల్టింగ్ బ్లాస్ట్ ఫర్నేస్లో జరుగుతుంది. రోస్టింగ్ ఏమో రివర్బరేటరీ ఫర్నేస్లో జరుగుతుంది. సో ఆ తర్వాత స్మెల్టింగ్లో మనకి మెటలు ఏ ఫామ్లో దొరుకుతుంది? మోల్టెన్ స్టేట్లో దొరుకుతుంది. రోస్టింగ్లో మనకి ఏ మెటల్ అనేది ఏ ఫామ్లో దొరుకుతుంది? అది మనకి సాలిడ్ స్టేట్లో దొరుకుతుంది. ఎందుకని? దానికి వాడేటువంటి అప్లై చేసిన టెంపరేచర్ తక్కువగానే ఉంటుంది. ఓకేనా? దట్స్ అబౌట్. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇక్కడ మనం ఇప్పటివరకు మనము స్మెల్టింగ్ చూసాం, ఆ తర్వాత రోస్టింగ్. ఇప్పుడు మనము ఇంకా నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అదేంటంటే మనకి క్యాల్సినేషన్ అని చెప్పేసి అంటాం. ఇది ఒక న్యూ టాపిక్. ఇది గ్యారెంటీగా మీకు చాలా ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్ అనేది మనకు వస్తుందన్నమాట. క్యాల్సినేషన్ అంటే ఏంటి? సో మనకి క్యాల్సినేషన్ నేర్చుకోబోయే ముందు మనము ఒకసారి రోస్టింగ్ గురించి డెఫినేషన్ చూద్దాం. రోస్టింగ్ అంటే ఏంటి? బర్నింగ్ ఆఫ్ ఓర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ మనం ఇప్పుడు క్యాల్సినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా సింపుల్. రోస్టింగ్కి ఆపోజిట్ క్యాల్సినేషన్. ఇట్లా తీసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. రోస్టింగ్ అంటే బర్నింగ్ ఆఫ్ ఓర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కరెక్ట్ యాజ్ రోస్టింగ్. మరి క్యాల్సినేషన్ అంటే బర్నింగ్ ఆఫ్ ఓర్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. అంటే ఆ రోస్ట్ మనము ఎప్పుడైనా ఓర్ తీసుకుంటాం, ఓర్ని బాగా మండిస్తాం, అప్పుడేమవుద్దంటే మనము ఎయిర్ సప్లై లేకుండా మండిస్తాం. దాన్నే మనము క్యాల్సినేషన్ అని చెప్పేసి అనుకుంటాం. వాట్ డు మీన్ బై క్యాల్సినేషన్ అంటే బర్నింగ్ ఆఫ్ ఓర్ in the absence of air, in the absence of air. సో ఇప్పుడు మనము ఓర్ తీసుకొని దాన్ని ఏం చేస్తాం? మనం ఇక్కడ ఆక్సిజన్ లేకుండా బర్న్ చేస్తాం. దాన్నే మనం ఏమనుకుంటామంటే క్యాల్సినేషన్ అని చెప్పేసి అనుకుంటాం. దీనికి 2 ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవచ్చు మనం. దాంట్లో మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే కనుక కాల్షియం కార్బోనేట్ని కనుక మనము హీట్ చేద్దాం ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్లో. అప్పుడేమొస్తుంది? అది కాల్షియం ఆక్సైడ్ గాను కార్బన్ డైఆక్సైడ్ గాను మారిపోతుంది. అదే కనుక మళ్ళీ MgCO3ని కూడా హీట్ చేసామనుకోండి, దీన్ని డెల్టా అంటాం. డెల్టా అంటే మీనింగ్ ఏంటంటే హీటింగ్. MgCO3 కూడా హీట్ చేస్తే అప్పుడు కూడా ఏమవుతుంది? మెగ్నీషియం ఆక్సైడ్ గాను కార్బన్ డైఆక్సైడ్ గాను మారిపోతుంది. సో దాన్నే మనము క్యాల్సినేషన్ అని చెప్పేసి అనుకుంటాం. క్యాల్సినేషన్ సింపుల్ డెఫినేషన్, బర్నింగ్ ఆఫ్ ఓర్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కరెక్ట్ యాజ్ అ క్యాల్సినేషన్. ఇప్పుడు మళ్ళీ మనము ఫ్లక్స్ గురించి ఇంకొకసారి డీటెయిల్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై ఫ్లక్స్? ఫ్లక్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు? ఫ్లక్స్ ఈజ్ ద సబ్స్టాన్స్ విచ్ ఈజ్ యూజింగ్ టు రిమూవ్ ద ఇంప్యూరిటీస్. ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని ఎక్స్ట్రాక్ట్ చేయటానికి మనం వాడేటువంటి ప్రాసెస్ని, ఇంప్యూరిటీని మనం ఏమనుకుంటాం అంటే కనుక ఫ్లక్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఒకవేళ ఈ ఫ్లక్స్ అంటే మనకి జనరల్గా ఎగ్జాంపుల్ కింద మనం ఫ్లక్స్ను ఏం తీసుకుంటాం? ఫ్లక్స్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనము కాల్షియం కార్బోనేట్ తీసుకుంటాం. కాల్షియం కార్బోనేట్ తీసుకుని దాని కనుక మనము ఫ్లక్స్లో హీట్ చేస్తే అప్పుడేమవుతుంది? అది కాల్షియం ఆక్సైడ్ గాను కార్బన్ డైఆక్సైడ్ గాను మారిపోతూ ఉంటుంది. సో ఫ్లక్స్కి ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు మనం? కాల్షియం కార్బోనేట్.
దీంట్లో మనము ఇక్కడ కాల్షియం కార్బోనేట్ని కూడా మనము ఫ్లక్స్ కింద తీసుకోవచ్చు. తీసుకుంటే అప్పుడేమవుతుంది, అది కాల్షియం ఆక్సైడ్ గాను కార్బన్ డైఆక్సైడ్ గాను మారిపోతుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇంప్యూరిటీ మనము ఫ్లక్స్ అనేది మనము ఎలా యాడ్ చేస్తాం అంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఇంప్యూరిటీస్కి ఉండేటువంటి ఎసిడిక్ బేసిక్ ప్రాపర్టీస్ని బట్టి అది మనము వాడేటువంటి యాడ్ చేసేటువంటి ఫ్లక్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మనము యాడ్ చేసినటువంటి మనం తీసుకున్నటువంటి ఇంప్యూరిటీ కనుక ఎసిడిక్ నేచర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ SiO2 ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మొట్టమొదట సిలికాన్ ఆక్సైడ్. ఈ సిలికాన్ ఆక్సైడ్కి కనుక ఇదేంటి ఎసిడిక్ నేచర్ ఉంది దీనికి, ఓకేనా, ఎసిడిక్ నేచర్. అప్పుడు ఏం చేస్తాం, మనం కాల్షియం ఆక్సైడ్ అనేటువంటి ఒక బేస్ని యాడ్ చేస్తాం, ఓకేనా. ఇదేంటి SiO2 అనేది ఇంప్యూరిటీ, ఇదేంటి ఇంప్యూరిటీ. సో మనము ఈ ఇంప్యూరిటీకి మనం వాడేటువంటి ఫ్లక్స్ ఏంటి, ఇదేమో ఫ్లక్స్, ఇక్కడ వాడేటువంటి ఫ్లక్స్ ఏమవుతుంది, కాల్షియం ఆక్సైడ్. ఈ రెండు కలిసి మనకి ఏమొస్తాయి అంటే అప్పుడు కాల్షియం సిలికేట్ CaSiO3, దీన్నే మనము స్లాగ్ అని చెప్పేసి అనుకుంటాం, ఓకేనా. ఇది ఇప్పుడు ఒకవేళ ఎసిడిక్ ఆక్సైడ్ కనుక ఉంటే, ఒకవేళ ఇది మనకి ఎప్పుడైతే ఎసిడిక్ మనకి ఉన్నటువంటి ఇంప్యూరిటీ ఎసిడిక్ ప్రాపర్టీ ఉంటే మనము బేస్ని వాడుకుంటాం. ఒకవేళ మనం తీసుకునేటువంటి ఇంప్యూరిటీకే ఒకవేళ ఈసారి మనం ఏం తీసుకుందాం, ఇంప్యూరిటీకి ఒక బేసిక్ నేచర్ ఉందనుకోండి. బేసిక్ నేచర్ అంటే కనుక అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏం తీసుకుందాం, సిలికాన్ ఆక్సైడ్ అయిపోయింది కదా, ఇక్కడ ఒకవేళ FeO ఉందనుకోండి. FeO ఉంటే కనుక ఈ FeO తీసుకున్నప్పుడు మనకి ఫెరస్ ఆక్సైడ్, ఈ ఫెరస్ ఆక్సైడ్ కనుక బేసిక్ నేచర్ ఉందనుకోండి, బేసిక్ నేచర్ ఉంటే అప్పుడు ఏం చేస్తాం, దీనికి మళ్ళీ మనం అప్పుడు ఏం చేస్తాం, దీన్ని మనం ఏమనుకుంటాం, ఇంప్యూరిటీ. ఈ ఇంప్యూరిటీ ఉంటే కనుక ఈ ఇంప్యూరిటీకి మనం ఏం యాడ్ చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి ఫ్లక్స్ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ SiO2ని మనం ఏం చేసుకుంటాం, ఇక్కడ ఇది బేసిక్ నేచర్ కాబట్టి ఇదేంటిది ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి ఫ్లక్స్ని యాడ్ చేస్తాం. దీన్ని ఇక్కడ ఫ్లక్స్ అని చెప్పేసి అనుకుంటాం. అప్పుడు మొత్తం ఇది ఎలా మారిపోతుంది అంటే కనుక FeSiO3గా మారిపోతుంది, FeSiO3. దీన్ని మనం అనుకుంటామంటే స్లాగ్ అని చెప్పేసి అనుకుంటాం, ఓకేనా. FeSiO3 మనకి ఈ విధంగా మనకి ఇక్కడ చూడండి, మనకి ఫ్లక్స్లో మనకి రెండు ఉన్నాయి, ఎసిడిక్ నేచర్ ఉంది, ఆ తర్వాత బేసిక్ నేచర్ ఉంది. ఒకవేళ మనం తీసుకున్నటువంటి ఫ్లక్స్ కనుక ఎసిడిక్ నేచర్ ఉంటే మనం వాడేటువంటి ఇంప్యూరిటీ ఏమో బేసిక్గా ఉంటుంది. ఒకవేళ మనం తీసుకున్నటువంటి మనకి ఇంప్యూరిటీకి బేసిక్ నేచర్ ఉంటే మనం వాడేదేమో ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి ఫ్లక్స్ని వాడుకుంటాం. సో మనకి ఈ విధంగా ఫ్లక్స్ని కూడా ఉంటుందన్నమాట. ఫ్లక్స్ మనము జనరల్గా ఎక్కడ వాడతాం అంటే కనుక స్మెల్టింగ్ ప్రాసెస్లో వాడుకుంటూ ఉంటాం, ఓకేనా. సో ఇది ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఆ తర్వాత మనకి 5th వచ్చేటప్పటికల్లా మనకి మెయిన్గా ఫర్నేస్ ఉంటుందన్నమాట. 5th ఫర్నేస్ వచ్చేటప్పటికల్లా మనము ఈ ఇయర్ 2 ఫర్నేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ 2 ఫర్నేసెస్ డయాగ్రామ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. మోస్ట్ ప్రాబబ్లీ రేర్బ్రైట్ ఫర్నేస్ వస్తూ ఉంటుంది, బ్లాస్ట్ ఫర్నేస్ కూడా ప్రాక్టీస్ చేయాలి. అది కొంచెము కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ డయాగ్రమే. ఇప్పుడు ఈ ఫర్నేసెస్ గురించి చూద్దాం. ఈ ఫర్నేసెస్లో మొట్టమొదట మనకి రివర్బరేటరీ ఫర్నేస్ గురించి డిస్కస్ చేద్దాం. రివర్బరేటరీ ఫర్నేస్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి పార్ట్ ఏంటంటే మనకి ఫైర్ బాక్స్. మనము డిసెండింగ్ ఆర్డర్లో వద్దాం. మొట్టమొదట ఫైర్ బాక్స్ ఉంటుంది, ఆ తర్వాత ఏమో హార్త్ ఉంటుంది. దీని మీదే మనము ఛార్జ్ని కానీ దాన్ని మనం లేకపోతే ఓర్ అని చెప్పేసి అనుకుంటాం. మూడోదేమో చిమ్నీ ఉంటుంది, ఓకే, చిమ్నీ. సో మనకి ఈ 3 కూడా మనము దేని గురించి ఇది అంటే కనుక రివర్బరేటరీ ఫర్నేస్. ఈ రివర్బరేటరీ ఫర్నేస్లో మనము 3 పార్ట్స్ ఉంటాయి. ఈ ఫర్నేస్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు మనం రివర్బరేటరీ ఫర్నేస్ ముందు డిస్కస్ చేద్దాం, తర్వాత బ్లాస్ట్ ఫర్నేస్ని డిస్కస్ చేద్దాం. రివర్బరేటరీ ఫర్నేస్ వచ్చేటప్పటికల్లా మనకి 3 పార్ట్స్ ఉంటాయి. దాంట్లో ఫైర్ బాక్స్ ఉంటుంది, దాని నెక్స్ట్ ఏమో మనకి హార్త్ ఉంటుంది, మూడోదేమో చిమ్నీ ఉంటుంది. మొట్టమొదట ఏం చేస్తాం అంటే కనుక మనం హార్త్ ఉంటుంది, హార్త్ మీద మనము ఈ ఛార్జ్ని కానీ ఓర్ని కానీ ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసి దానికి మనము ఫైర్ ప్లేస్ని అటాచ్ చేసి ఉంటుంది. ఈ ఫైర్ ప్లేస్లోంచి వచ్చేటువంటి డైరెక్ట్ అటాచ్ చేసి ఉండదు, కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఫైర్ బాక్స్లోంచి వచ్చేటువంటి హాట్ వేపర్స్ వచ్చేటప్పటికి వీటిలో ఉన్నటువంటి హార్త్ మీద ఉన్నటువంటి ఛార్జ్ని కానీ ఓర్ని కానీ టచ్ అవుతాయి. టచ్ అయినప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ కూడా చిమ్నీ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి.
ఇది జరిగేటువంటి ప్రాసెస్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏందంటే మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఉన్నటువంటి హార్త్‌కి ఆ తర్వాత ఫైర్ ప్లేస్‌కి మధ్య కనెక్షన్ ఏమీ ఉండదు. డైరెక్ట్ కనెక్షన్ ఉండదు. కానీ దగ్గరగానే ఉంటాయి. వీటిలో వచ్చేటువంటి ఈ ఫైర్ బాక్స్‌లోంచి వచ్చేటువంటి హాట్ ఫ్యూమ్స్ ఛార్జ్ మీద సప్లై చేసినప్పుడు ఛార్జ్‌లోంచేసి ఈ గ్యాసెస్ అనేవి మనకి చిమ్నీ ద్వారా బయటికెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే. అందువల్ల ఇక్కడ మనం ఎక్కువ టెంపరేచర్‌ని సప్లై చేయట్లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే గనక అక్కడ ఏర్పడుతున్నటువంటి ఓరు మనకి సాలిడ్ స్టేట్‌లో ఉంటుంది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇదేమో రివర్బరేటివ్ ఫర్నేస్ గురించి. మరి బ్లాస్ట్ ఫర్నేస్ గురించి డిస్కస్ చేస్తే బ్లాస్ట్ ఫర్నేస్ ఏమవుతుందంటే ఇది పర్టికులర్‌గా వర్టికల్‌గా ఉన్నటువంటి ఒక బిగ్ ఛాంబర్ లాగా ఉంటుంది. స్టార్టింగ్‌లోనేమో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఒక 700 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే దానికి ఓర్‌ని ఆ తర్వాత కోక్‌ని యాడ్ చేస్తాం. ఆ తర్వాత మన టెంపరేచర్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామో ఆ టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఫ్లక్స్ క్రమక్రమంగా మోల్టెన్ స్టేట్లోకి వస్తూ ఉంటుంది. ఎంత టెంపరేచరు 1200, 2500 డిగ్రీ సెల్సియస్ ఇట్లా టెంపరేచర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్ బాగా పెరిగిపోతూ ఉంటుందో అప్పుడేమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి మనం వాడేటువంటి ఫ్లక్స్ వల్ల ఆ తర్వాత ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీసు ఆ తర్వాత ఫ్లక్స్ రెండు కలిసిపోయి స్లాగ్ లాగా మోల్టెన్ స్టేట్లో ఒక సైడ్ నుంచి కిందకు వస్తుంది. ఆ తర్వాత ఇంకో సైడ్ ఏమో ప్యూర్ ఫామ్లో ఉన్నటువంటి మనకి మోల్టెన్ స్టేట్లో ఉన్న మెటల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో ఇక్కడ మన బ్లాస్ట్ ఫర్నేస్లో మనకి ఇక్కడ ఓరు ప్లస్ ఆ తర్వాత మనం ఫైరు అనేవి రెండు కూడా కంబైన్డ్ ఫామ్లో ఉంటాయి. కానీ రివర్బరేటివ్ ఫర్నేస్లోనేమో సపరేట్గా ఉంటాయి. ఆ తర్వాత మూడోది ఈ రెండేమో మనకి ఫర్నేస్ గురించి. మూడోది రిటార్ట్ ఫర్నేస్ ఉంది. మనం ఈ సంవత్సరం దాని గురించి డిస్కస్ చేయం. బట్ ఒక చిన్న ఐడియా ఏంటంటే ఈ రిటార్ట్ ఫర్నేస్లో మాత్రం ఇక్కడ ఫైర్ ప్లేస్కి ఓర్‌కి అసలు రిలేషనే ఉండదు. చాలా డిస్టెన్సు చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకి చూడండి ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే వీటిలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. దీంతో పాటుగా బ్లాస్ట్ ఫర్నేస్‌ని బాగా ఇంపార్టెంట్ రివర్బరేటివ్ ఫర్నేస్‌ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీకు రివర్బరేటివ్ ఫర్నేస్ వల్ల 100% చాలా సింపుల్గా ఉంటుంది డయాగ్రామ్. 4 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. దాంతోపాటుగా ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఒకసారి జాగ్రత్తగా స్టడీ చేయండి. ఓకే. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.